నాకు చదువు లేదు, నా పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళు తప్పించుకోకుండా దేవుడు మంచి ఆప్షన్ ఇచ్చాడు. వినుట వలన విశ్వాసం కలుగును. మీరు దొరికిపోతారు. మాకు చదువు లేదు అనడానికి వీలు లేదు దేవుని దగ్గర. దేవుడే అడుగుతాడు, నీకు చదువే కదమ్మా లేనిది. ఆధార్ కార్డు లేదు, ఉంది సార్. రేషన్ కార్డు లేదు, ఉంది. బ్యాంకులో పాస్బుక్ లేదు, ఉంది. నువ్వు వ్యాపారం చేయట్లేదు, చేస్తున్నాను. వాళ్ళు ఎంత ఇస్తారో లెక్క నీకు తెలీదా? తెలుసు. తిరిగి నువ్వెంత ఇవ్వాలో నీకు తెలీదా? తెలుసు. చదువు లేదంటావు ఏంటి తల్లి? చదువు ఒకటే లేదు కానీ దునియాని దున్నేస్తున్నావు ఇక్కడ. అసలు చదువు లేకున్నా మంత్రులే అయిపోతున్నారు ఈరోజు. అవునా కదా చెప్పండి. నా జీవితంలో చిన్నప్పుడు నేను ఆమెను ఎప్పుడు మర్చిపోను. ఆమె పేరు రోజమ్మ. నా చిన్నప్పుడు ఎర్రపు రంగులో ఉండే కొత్త నిబంధన బైబుల్ తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి మార్కు సువార్త నేను చదువుతుంటే ఆమె చెప్పేది. ఆమె పేరు ఎందుకు చెప్పానో చెప్పనా? ఆమెకు బడి ముఖమే తెలీదు, అక్షర జ్ఞానం లేదు, కానీ ఆమె బైబిల్ బాగా చదువుతుంది. ఎలా అనుకుంటున్నారు? ఆమె చదువుకున్న వాళ్ళ దగ్గరని అడిగి దీన్ని ఏమంటారు బాబు, దీన్ని ఏమంటారు బాబు అని అడిగితే దీన్ని ఆ అంటారమ్మా, దాని పక్కన ది అంటారమ్మా, రెండు కలిపితే ఆది అమ్మ, దాని పక్కన కా అంటారమ్మా, ఆది కాండము. అలా అక్షరం 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 ఎవరినో అడిగి తెలుసుకొని ఆమె అక్షరాలు నేర్చుకొని బైబిల్ చదవడం ప్రారంభించి మనలో చాలామంది కంటే బాగా చదువుతుంది. ఆమె చనిపోయి చాలా కాలం అయింది. ఆసక్తి